వస్తున్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆక్వా సంబంధించినటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, డాలర్ల పంట డేలా పడిపోయింది, విదేశీ మార్గదర్శి అందించేటువంటి ఈ ఆక్వాకి సంబంధించి కూడా రైతులు కూడా ఆందోళన చెందుతారు. వీరికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే గత అనేక రోజులుగా మరి ఆక్వా రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈ ప్రాంతంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వెలుగెత్తి చాటినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్లుగా ఆక్వాకు సంబంధించినటువంటి ఏ రకంగా కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా చాలా అన్యాయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకి భరోసా ఇచ్చే విధంగా ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా కూడా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, మరి ఈనాటికి కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మరి న్యాయం చేసినటువంటి పరిస్థితి కనపడట్లేదు. అందుచేత మరి ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చేనా పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులం మతమ్మని గుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తాడు. యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అచ్చే సూర్యుడిలా దివంగత నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి అందరూ కూడా శ్రద్ధాంజలి. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మైక్ రెడీ చేయి సార్.